నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ దుర్గా భవాని. హుజూరాబాద్ లో జరుగుతున్న ఒక చర్చ మీద ఒకతను లెటర్ రాయడం అనేది జరిగింది. మరి ఆ లెటర్ లో ఏం రాశారు, అసలు ఎవరు రాశారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో హుజూరాబాద్ కి ఈటల రాజేందర్ కి ఏం సంబంధం అని కొంతమంది చర్చ పెడుతున్నారట. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కరీంనగర్ లో ఈ చర్చ జరిగిందని తెలిసి ఆవేదనతో ఈ ఉత్తరం రాస్తున్నాం. సో ఏం జరిగింది ఏంటి అని అంటే, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కరీంనగర్లో ఏమని చర్చ జరిగింది, ఈటలకి అండ్ హుజూరాబాద్కి ఏంటి సంబంధం అని చెప్పి చర్చ నడిచింది. ఆ చర్చకు గాను ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ఈ లెటర్ రాస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. సో లెటర్లో ఏముందో చూద్దాం. అయ్యా, కన్న తల్లి మాతృభూమి మారదు. హుజూరాబాద్ ఈటల పుట్టిన గడ్డ, మాతృభూమి. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ మా హుజూరాబాద్. ప్రతి ఇంటితో ఆయనకు అనుబంధముది. అది రక్త సంబంధం కంటే గొప్పది. మాది విడదీయలేని బంధం. ఎవరో వచ్చి తెంచితే తెగదు. మనుకోటలో తూటాలకు ఎదురెళ్ళిన వాళ్ళం. చావైనా బ్రతుకైనా ఒకరికి ఒకరు అని కదం తొక్కిన వాళ్ళం. మంత్రిగా నియోజకవర్గానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టించారు. కమలాపూర్ దుబ్బల మీద ఎడ్యుకేషన్ హబ్ పెట్టించారు. 19 చెక్ డ్యాములు కట్టించి కరువు మా వైపు కన్నెత్తి చూడకుండా చేశారు. నియోజకవర్గంలో ప్రతి గడప ఏదో ఒక విధంగా ఆయన సాయం పొంది ఉంటారు. అందుకే నాయకులు అమ్ముడుపోయినా మా ప్రజలందరూ ఆయనకు అండగా ఉండి ఈటలను గెలిపించాము. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా. సో ఇక్కడ ఈ ఈటలకి అండ్ తర్వాత హుజూరాబాద్కి ఏంటి సంబంధం అనే విషయం గురించి వీళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు చెప్పింది ఒకటే, అభివృద్ధి కార్యక్రమాలు, హుజూరాబాద్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు. అండ్ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా హుజూరాబాద్లో ప్రతి గడపతో ఈటలకున్న సంబంధం గురించి వీళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అందుకు గాను వాళ్ళు ముందే చెప్తున్నారు, రక్త సంబంధం కన్నా ఎక్కువ ఎవరో వచ్చి తెంపితే తెగే బంధం మాది కాదు అని చెప్పి కూడా వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ హుజూరాబాద్లో జరిగిన డెవలప్మెంట్లలో ఎడ్యుకేషన్ హబ్ కానివ్వండి, చెక్ డ్యామ్స్ వాటర్ కోసం పెట్టిన వాటర్ అది కానివ్వండి, దానికి సంబంధించినంత వరకు అండ్ అక్కడ డెవలప్మెంట్లు జరగడము, ప్రతి గడపకి కూడా ఏదో విధంగా ఆయన సాయం పొందారు అని చెప్పి చెప్పడం అనేది అయితే ఇక్కడ మనము చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటిదో చూద్దాం. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా సొంత నియోజకవర్గాలను వదులుకొని బీజేపీని గెలిపించడానికి రాష్ట్రమంతా ఈటల తిరుగుతుంటే ప్రత్యర్థులతో చీకటి ఒప్పందాలు చేసుకొని హుజూరాబాద్లో బీజేపీని ఓడించి ఈటలను హుజూరాబాద్కి దూరం చేయాలనే కుట్రలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్లలో సంబంధం లేని కౌశిక్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడంతో మీ చీకటి ఒప్పందాలు మాకు అర్థమవుతున్నాయి. కారణం ఏదైనా ఈటల మల్కాజ్గిరి వచ్చారు, గెలిచారు. సో ఇక్కడ ఏంటి, ఎన్నికల ప్రచార కమిటీగా చైర్మన్గా ఉన్నప్పుడు ఈటల గారు ఉన్నప్పుడు సొంత నియోజకవర్గాన్ని వదిలేసి మిగతా రాష్ట్రంలో మిగతా ప్లేస్లలో బీజేపీ గెలవాలని చెప్పి ఈటల ఆ విషయం మీద ఆయన వేరే వేరే నియోజకవర్గాలకు వెళ్ళి ప్రచారాలు చేస్తే, సొంత నియోజకవర్గంలో వేరే వాళ్ళతోటి ప్రత్యర్థులతోటి మాట్లాడుకొని ఒప్పందాలు చేసుకొని ఈటలను ఓడించారు, మాకు ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి, ఒక్కొక్కటిగా మీ కుట్రలన్నీ బయటపడుతున్నాయి అని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ నిన్న మొన్న దానికి ఉదాహరణ ఏంటి, నిన్న మొన్న అసలు ఎప్పుడు కూడా కౌశిక్ రెడ్డి పేరే రాలేదు, కౌశిక్ రెడ్డి బయటికి రాలేదు. కానీ ఈరోజు కౌశిక్ రెడ్డి కూడా వచ్చి కొత్తగా ప్రెస్ మీట్ పెట్టి ఈటల మీద ఏదైతే విమర్శలు చేశారో అందుకు గాను వాళ్ళు ఈరోజు కౌశిక్ రెడ్డి పేరు కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏం జరిగింది అని చెప్పి వాళ్ళైతే వాళ్ళు రాయడం అనేది జరిగింది. కారణం ఏదైనా ఈటల మల్కాజ్గిరి వచ్చారు, గెలిచారు. అక్కడ అందరూ కలిసి పనిచేస్తున్నారు కదా, బీజేపీ వర్గమే తన వర్గమను ముందుకు సాగుతున్నారు కదా, మరి మీకెందుకు బుద్ధి లేదు? కట్టర్ బీజేపీ అని చెప్పుకునే మీరు ఎందుకు విభజించి పాలిస్తున్నారు? మేమందరం పని చేయకపోతే హుజూరాబాద్ నియోజకవర్గంలో 76,000 ఓట్లు ఎలా వస్తాయి? సో హుజూరాబాద్ వాసి ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, సరే కారణం ఏదైనా ఈటల మల్కాజ్గిరి వెళ్ళారు, అక్కడ గెలిచారు, అది అయిపోయింది. అక్కడ అందరితో పాటు కలిసిమెలిసి ఆయన పని చేస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు బీజేపీలో కట్టర్ బీజేపీ అని చెప్పుకునే కొంతమంది ఎందుకని చెప్పి విభజించి పాలిస్తున్నారు, కొత్త అని పాత అని చెప్పి ఎందుకు ఇలాంటి తేడాలు చూపిస్తున్నారు, అందరూ ఒకటేనని ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు అనే విషయం గురించి ఇక్కడ ప్రశ్నించడం అనేది జరిగింది. అండ్ ఇంకొక విషయం కూడా, మేమందరం పని చేయకపోతే, అసలు మేము హుజూరాబాద్ వాసులం అందరము కూడా పని చేయకపోతే 76,000 ఓట్లు ఎలా వస్తాయి అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది.
మరి దీనికి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. అంటే మీకు కావాల్సింది బీజేపీ ఎదగడం కాదు, నేను ఎదగాలి, నా వర్గమే ఉండాలి అని అనుకోవడమే సమస్యకు మూల కారణం. అంటే సమస్య ఎక్కడ మొదలైంది అనే విషయం కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఏంటంటే ఓన్లీ బీజేపీలో నేను మాత్రమే ఎదగాలి, బీజేపీ ఎదగడం కాదు, ఇక్కడ బీజేపీ జెండా కన్నా కూడా బీజేపీలో పనిచేస్తున్న వ్యక్తులు ఎదగాలి, ఆ వ్యక్తి ఎదగాలి అనే విషయం మీద అండ్ ఏంటి నా వర్గమే ఉండాలి, నేను ఎదగాలి, నా వర్గమే ఉండాలి అని అనుకోవడమే సమస్యకు మూల కారణమవుతుంది, దానివల్లనే ప్రాబ్లమ్స్ అంతా రేజ్ అవుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. తనను కాదన్న వారిని తొక్కివేయడమే లక్ష్యంగా పెట్టుకున్న మీరు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్నమాట వాస్తవం కాదా? సో బీజేపీ పార్టీ ఎవరి వల్ల భ్రష్టు పట్టిపోతుంది అని అంటే నేనే ఎదగాలి, నా వర్గమే ఎదగాలి అని అనుకునే వాళ్ళ వల్లనే పార్టీ అంతా కూడా భ్రష్టు పట్టిపోతుంది. అండ్ మిమ్మల్ని కాదని అంటే మాత్రం దానికి తొక్కివేయడానికి మీరు ప్లాన్ చేస్తున్నారు అనే విషయం ఇక్కడ వీళ్ళు చెప్పుకొస్తున్న వైనం అయితే కనిపిస్తుంది. ఇద్దరు సైకోలు కలిసి ధర్మాత్ముని మీద నిందలు వేస్తున్నారు. ఈటెల రాజేందర్కి హుజూరాబాద్కి ఏం సంబంధం అని ప్రశ్నించడం అంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం మాది, ఇంకోసారి ఇలా మాట్లాడితే ఖబర్దార్, వినమ్రతతో హుజూరాబాద్ వాసి. సో ఇదనమాట ఆ లెటర్లో ఏం మెన్షన్ చేశారనేది ఇక్కడ పక్కాగా మనకి ఒకటే క్లియర్ ఏంటి ఏ విషయం మీద అనంటే ఈటలకి హుజూరాబాద్కి ఏంటి సంబంధం అని వచ్చిన చర్చ మీద గాను ఇక్కడ హుజూరాబాద్ వాసి లెటర్ రాయడం జరిగింది. అండ్ ఈటల గతంలో చేసిన డెవలప్మెంట్ అండ్ ఈటల ఎలా పోరాడారు అండ్ ఈటలతో పాటు అక్కడున్న స్థానికులు హుజూరాబాద్లో ఉన్న స్థానికులు అక్కడున్న నాయకులందరూ కూడా ఈటలకి ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు అనే విషయం గురించి వీళ్ళు ఇక్కడ రాయడం అనేది జరిగింది. సో ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ లెటర్ రాశానని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్కి ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ ఊరుకోమని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇది ఇలా ఉంటే మరి దీని మీద ఎలా ఉండబోతుంది రెస్పాన్స్ అనేది అయితే చూడాల్సి ఉంది. చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.